నందమూరి మోక్షజ్ఞ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిదే. దీనికి కారణం ఈ కుర్రాడు నటసింహ నందమూరి బాలకృష్ణ కుమారుడు కావడమే. అంతేకాదు, చాలా కాలంగా ఈ నందమూరి చిన్నోడు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది దర్శకుల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా నందమూరి మోక్షజ్ఞకు ఓ సమస్య ఉన్నట్లు షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అసలేంటా ప్రాబ్లం? దానికి సంబంధించిన వివరాలను మీరే చూడండి. తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది స్టార్లు తమ పిల్లలను సినిమాల్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇలానే తన కొడుకు మోక్షజ్ఞను కూడా ఇంట్రడ్యూస్ చేస్తానని నందమూరి బాలకృష్ణ అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి అతడి ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు 1000 కళ్ళతో వేచి చూస్తున్నారు. కానీ మోక్షజ్ఞ పరిచయం మాత్రం కావడం లేదు. ఆ దర్శకుల పేర్లు తెరపైకి మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడని తెలిపిన తర్వాత అతడిని ఫలానా దర్శకుడు పరిచయం చేయబోతున్నాడని తరచూ ఏదో ఒక వార్త వైరల్ అవుతోంది. ముఖ్యంగా అతడిని రాజమౌళితో పాటు పూరి జగన్నాథ్, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, వివి వినాయక్, క్రిష్ జాగర్లమూడి సహా ఎంతో మంది డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేస్తారని ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. కానీ మోక్షజ్ఞ హీరోగా మారుతున్నాడని అనుకున్నా అతడి లుక్ మాత్రం అందుకు తగ్గట్టుగా మారలేదు. దీంతో అసలు ఈ కుర్రాడికి సినిమాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదు అన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మోక్షజ్ఞ ప్రముఖ నటన శిక్షకుడు సత్యానంద్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్సులో చేరాడు. అలాగే ఫైట్స్, డాన్స్ లోనూ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. నందమూరి బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ మొదటి సినిమా గురించి తరచూ ఎన్నో రకాల వార్తలు, టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అతడి తొలి చిత్రం గురించి అసలైన షాకింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. దీని ప్రకారం నందమూరి మోక్షజ్ఞ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాతనే సినిమాల ప్రయత్నం మొదలు పెట్టబోతున్నాడని తెలిసిందే. నందమూరి మోక్షజ్ఞ చాలా కాలం క్రితమే సినిమాల్లోకి వస్తాడని అనుకుంటే అది అంతవరకు ఆలస్యమవుతూనే ఉంటోంది. దీంతో అసలేం జరుగుతుందో అభిమానులకు అర్థం కావట్లేదు. ఈ నేపథ్యంలో నందమూరి మోక్షజ్ఞ జాతకంలో సమస్య ఉందని, అందుకే సినీ రంగ ప్రవేశం ఆలస్యం అవుతుందని తాజాగా ఒక వార్త ఫిలిం ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. బాలకృష్ణకు జాతకాలంటే చాలా నమ్మకం ఉందని తెలిసిందే. ఈ పరిస్థితుల్లో నందమూరి మోక్షజ్ఞ జాతక సమస్య వల్ల అతడిని 2025 వరకు సినిమాల్లోకి తీసుకురావద్దని ఓ పండితుడు ఆయనకు చెప్పారట. దీన్ని ఫాలో అవుతూనే బాలయ్య తన కొడుకు తొలి చిత్రాన్ని లేట్ చేస్తున్నారని తెలిసిందే. ఇందులో ఎంత నిజముందో తెలియదు, కానీ ఇది హాట్ టాపిక్ గా మాత్రం మారిందే.